దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని మాటలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము 2 భాగాలుగా విభాగించబడింది. ఒకటి పాత నిబంధన గ్రంథము, రెండవది క్రొత్త నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథములో కొంతమంది ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు మనకు కనిపిస్తాయి. ఆ గ్రంథాలు పెద్ద ప్రవక్తలుగా, చిన్న ప్రవక్తలుగా వేరు చేయబడ్డాయి. మనకు తెలుసు పెద్ద ప్రవక్తల గ్రంథాలంటే ఏమిటో. ఒకటి యెషయా గ్రంథము, రెండవది ఇర్మియా గారు రాసినటువంటి గ్రంథము, మూడవది యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథము, నాలుగవది దానియేలు గారు రాసినటువంటి గ్రంథము. మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు. అంటే చిన్న ప్రవక్తలు లేదా చిన్న ప్రవక్తలు రాసిన గ్రంథాలు అని చెప్పిన వెంటనే వారేదో వీరికంటే చిన్నవారని లేదా వారికంటే ఆత్మీయతలో తక్కువైన వారని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ వారు రాసినటువంటి ఆ గ్రంథములో యొక్క అధ్యాయాలు, ఆ మాటలు, వచనాలను బట్టి అవి చిన్న ప్రవక్తల గ్రంథాలని మనం చెప్పుకుంటాం. అందులో ఒక ప్రవక్త అనగా అతని పేరు హబక్కూకు. అతను రాసినటువంటి గ్రంథములో ఎన్ని అధ్యాయాలు అంటే కేవలం 3 అధ్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తుడు రాసినటువంటి ఆ 3 అధ్యాయాల్లో అనేకమైన పాఠాలు, అనేకమైన విషయాలు దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. 3 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుంటే, మొట్టమొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుంటే హబక్కూకు ప్రవక్త యొక్క ఆవేదన మనకు కనిపిస్తుంది. ఆయనకున్న అవిశ్వాసము, ఆయనకున్న ఆ భవిష్యత్తు గురించినటువంటి భయము, ఆందోళన లేదా దుఃఖము, వేసారిపోయినటువంటి, నిరాశ పొందుకున్నటువంటి ఆ యొక్క మాటలు మనకు కనిపిస్తాయి. ఆయన రాస్తూ అంటాడు, ఎంత ప్రార్థన చేసినా నాకు ప్రతిఫలం రావటం లేదేంటి? నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నాకు చాలా భయం పడుతుంది, నాకు సహాయము రావటం లేదు అని చెప్పి తాను చేసిన ప్రార్థనల గురించి, తన జీవితంలో తనకు ఎదురవుతున్న భయాలను గురించి ఒక అధైర్యముతో, ఒక అవిశ్వాసముతో ఆ భక్తుడు ఆ యొక్క గ్రంథాన్ని మొదటి అధ్యాయము మొదటి 3 వచనాల నుంచి ప్రారంభించడం మనం చూస్తాము. నిజమే, ఆ భక్తునికి ఎదురైన పరిస్థితులను బట్టి, తన జీవితంలో ఏర్పడినటువంటి సంఘటనలను బట్టి చాలా అవిశ్వాసము, ఎంతో భయము, ఎంతో అధైర్యము తన మాటల్లో మనకు కనిపించింది. ఒక సందర్భంలో అంటాడు, అసలు నా ప్రార్థన నువ్వు వింటున్నావా ప్రభువా? అసలు నాకు జవాబు వచ్చే అవకాశాలు ఉన్నాయా? నాకు ఫలితం దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా అని చెప్పి దేవుని దగ్గరే అతడు మొర్ర పెడుతూ లేదా బాధపడుతూ అవిశ్వాసముతో, నిరాశతో, నిస్పృహతో ఉన్నట్టుగా మనకి ఆ గ్రంథములో మొట్టమొదటి 3 వచనాలు మనకు కనిపిస్తాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 అధ్యాయాలను చెప్పాను కదా, అందులో 3వ అధ్యాయంలో చివరి 3 వచనాలు చదువుకుంటే చాలా అద్భుతమైన మాటలు అదే భక్తుడు మరలా రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, శాలలోని పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో కనిపించకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషించెదను. ఎంత అద్భుతమైన మాటలు అతడు రాయగలిగాడో ఆలోచన చేస్తుంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏ భక్తుడైతే మొదటి అధ్యాయంలో నిరాశతో, నిస్పృహతో, భయముతో, ఆవేదనతో, దిగులుతో, వేదనతో మనకు కనిపించాడో, అదే భక్తుడు చివరి అధ్యాయంకి వచ్చేటప్పటికి చివరి 3 మాటలు మనం చదువుకుంటే, అనగా 3వ అధ్యాయంలో గొప్ప ధైర్యము, గొప్ప వైరాగ్యము, గొప్ప తీర్మానము, గొప్ప ఆ శక్తితో అతడు మాట్లాడినట్టుగా మనం చూస్తాము. అతడు మాట్లాడిన మాటలు నార్మల్, ఏదో మామూలు విషయాలు కాదవి. అంజూరపు చెట్టు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్టు కాపు లేకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, శాలలోని పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్డులో కనిపించకపోయినా, నేను మాత్రము యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషిస్తాను. అంత తీవ్రతతో, అంత విశ్వాసముతో, అంత ధైర్యముతో అతడు ఎలా మాట్లాడగలిగాడు?
అతని భక్తి యొక్క లెవెల్స్ చూసుకుంటే, ఆయన ఆత్మీయ జీవిత యొక్క మెట్లు మనం ఆలోచించగలిగితే చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. అంత మార్పు లేదా అంత విశేషమైనటువంటి ఆ మార్పు అతనిలో కనిపించడానికి గల కారణం ఏంటని ఆలోచిస్తే, నా ప్రియమైన దేని బిడ్డలారా, నేను మీకు చెప్పక తప్పదు. ఆ 3వ అధ్యాయమునకు వచ్చేటప్పటికి అతనిలో అంత మార్పు లేదా అతనిలో అంత ఆత్మీయ స్థాయి లేదా అంత ధైర్యము అతడు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, 1వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి మధ్యలో ఏదో జరిగింది లేదా ఏదో ఉంది అని మనం చెప్పుకోవాలి. ఇంతకీ ఏది ఉందంటారు? ఏది ఉందో చెప్పన 2వ అధ్యాయం మనకు అక్కడ కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో ఏదో జరిగింది కాబట్టి, ఏదో సంఘటన అతని జీవితంలో జరిగింది కాబట్టి 3వ అధ్యాయానికి చివరికి వచ్చేటప్పటికి అతనిలో అంత విశ్వాసము, అంత బలమైనటువంటి విశ్వాసము మనకు కనిపించింది. చూద్దాం ఒక్కసారి 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో అసలు ఏం జరిగిందో అక్కడ మనకు అర్థమవుతుంది. చదువుతున్నాను, దయతో శ్రద్ధతో ఆలకించండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి దేవునితో వాదం ఉంది. దేవుడు అతని ప్రార్థన ఆలకించటం లేదని, లేదా తన జీవితంలో జరగవలసిన కార్యములు జరగటం లేదని, లేదా తన శత్రువుల మీద అతనికి విజయం కలగటం లేదని, తన సమస్యల్లో నుంచి అతడు బయటకు రాలేకపోతున్నాడని అతడట దేవుని సన్నిధిని గోపురం మీద కనిపెట్టడానికి నిశ్చయించుకున్నాడు. అతడు కనిపెట్టడానికి ఎప్పుడైతే ఆశపడ్డాడో, దేవుని సన్నిధిని కనిపెట్టాలని, దేవుని సన్నిధిని వేచి ఉండాలని, దేవుని సన్నిధిని ఎదురు చూడాలని, కనిపెడుతూ దేవుని సన్నిధిలో మర్ర పెట్టాలని ఎప్పుడైతే అతడు తీర్మానం చేసుకున్నాడో, ఎప్పుడైతే నిర్ణయం చేసుకున్నాడో, తన జీవితంలో గొప్ప అద్భుతాన్ని అతడు చూడగలిగాడు. వెనువెంటనే దేవుడైనటువంటి యెహోవా అతనికి ఒక మాట సెలవిస్తున్నాడు. 2వ వచనం చదువుతున్నాను, 2వ అధ్యాయం 2వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చెను. ఎవరికి? హబక్కూకు ప్రవక్తకు. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఏం రాయాలంటే, ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఎన్ని అద్భుతమైన మాటలు దేవుడు ఆ రోజు హబక్కూకు ప్రవక్తతో స్పష్టంగా మాట్లాడాడు. నీవు మాత్రం కనిపెట్టి ఉండు, నువ్వు ఆలస్యం అనుకుంటున్నావే, అది ఖచ్చితంగా నీ జీవితంలో జరగబోతుంది. ఒకవేళ ఇప్పటి జరగకపోవచ్చు, నీవు అనుకున్న సమయంలో అది అయి ఉండకపోవచ్చు, కానీ దేవుడు హబక్కూకుతో సెలవిస్తున్నాడు, అది ఆలస్యమైన నేను తప్పక జరిగిస్తాను, నేను తప్పక నీ జీవితంలో చేస్తాను. ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడో, ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఆ జవాబు సమాధానం అతను పొందుకున్నాడో, 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అతడు గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషిస్తాను. ఎప్పుడు ఆ ధైర్యం అతనికి వచ్చింది అంటే, దేవుడు అతనితో మాట్లాడాడు, దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు, నేను తప్పక నీ జీవితంలో నెరవేరుస్తాను. నువ్వు ఆలస్యం అనుకుంటున్నావే, ఆలస్యమైనప్పటికీ నీ జీవితంలో నేను జరిగిస్తానని దేవుడు హబక్కూకుతో మాట్లాడాడు. ఇంతకీ ఎప్పుడు మాట్లాడాడు అంటే, ఆ మాటలు హబక్కూకట దేవుని దగ్గర వాదము తీర్చుకోవడం కోసం, దేవుని దగ్గర సమాధానం పొందుకోవడం కోసం అతడు దేవుని సన్నిధిని కనిపెట్టడం ప్రారంభించాడు. ప్రభు కూడా అంటున్నాడు, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆలస్యమైన నీ పని మాత్రం ఒకటి ఉంది, అదేమిటంటే నువ్వు నా సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటో తెలిసిన, మనము దేవుని సన్నిధిలో కనిపెట్టే వ్యక్తులుగా, వేచి ఉండే వ్యక్తులుగా, ఎదురు చూసే వ్యక్తులుగా మనం ఉండాలి. మానవునికి సర్వసాధారణంగా ఉండేటువంటి బలహీనత ఏమిటంటే, వెయిట్ చేయడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. వేచి ఉండడం అంటే, ఎవరి కోసమైనా కనిపెట్టడం అంటే ఏ మనుషునికి ఇష్టం ఉండదు. ఒక 5-10 నిమిషాలు ఎవరి కోసం వేచి ఉంటే వెంటనే మనకు విసుగు పడుతుంది.
ఏదైనా విషయం కోసం ఒక నెల 2 నెలలు మనము ఎదురు చూస్తే అది జరగకపోతే, లేదా అనుకున్న సమయంలో అది అవ్వకపోతే వెంటనే మనకు చాలా నిరాశ నిస్పృహ కలుగుతుంది. కానీ దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసిన, అది ఆలస్యం అవుతున్నప్పటికీ నేను మీ జీవితంలో జరిగిస్తాను. కానీ నువ్వు చేయవలసిన పని, లేదా మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని సన్నిధిలో మనము కనిపెడుతూ ఉండాలి. ఆ 1వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి అంత తేడా ఆ భక్తుని జీవితంలో కనిపించడానికి గల కారణం ఏంటంటే, 2వ అధ్యాయంలో అతడు మిద్దె మీదకి ఎక్కి దేవుని సన్నిధిలో కనిపెట్టడం ప్రారంభించాడు. తిరిగి దేవుడు అతనితో మాట్లాడడం మనం స్పష్టంగా ఆ గ్రంథంలో చూడగలుగుతున్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ముందు ఒక ప్రశ్న పెట్టబడుతుంది. మనము ఏం కనిపెడుతున్నాము? ఎవరి కోసం కనిపెడుతున్నాము? దేనికోసం మనం కనిపెట్టుచున్నాము? బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే చాలా విచారకరం అనిపిస్తుంది. వారు దేనికోసం కనిపెడుతూ ఉన్నారంటే, దేనికోసం ఎదురు చూశారంటే చాలా బాధాకరమైన విషయము. దానియేలు గ్రంథం చదువుకుంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ 6వ అధ్యాయం 4వ వచనం చూడగలిగితే, రాజగు బెల్షస్సరు, అతడు బబులోను దేశమునకు రాజైన, అతని కాలములో అతనికి ఒక కల వచ్చింది, ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనమునకు అర్థం చెప్పడానికి ఆ దేశములో మంత్రజ్ఞులను, లేదా అధికారులను, అధిపతులను, చేతబడి చేసేవారిని, చిల్లంగ చేసేవారిని, వీరందరినీ పిలుచుకున్నాడు. కానీ ఎవ్వరికి ఆ కల భావము, ఆ దర్శనం యొక్క భావమును చెప్పేటువంటి ఆ ధైర్యము కానీ, ఆ సామర్థ్యము కానీ వారిలో కనిపించలేదు. అప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజగు బెల్షస్సరు యొక్క భార్య తన భర్తతో చెబుతుంది, నీ తండ్రి కాలంలో ఒక భక్తుడు ఈ దేశంలో ఉన్నాడు, అతని పేరు దానియేలు. నీ తండ్రికి కూడా ఇలాగే ఒకరోజు కల వచ్చింది, దానికి భావము చెప్పేవాడు ఎవడో లేకపోతే దానియేలు వచ్చి ఆ కళ చెప్పాడు, ఆ కళ యొక్క భావాన్ని కూడా తెలియపరిచాడు. కాబట్టి నువ్వు అతను పిలిపించుకొని చెప్పి అతన్ని పిలిపించుకున్నాడు. అతను పిలిపించుకున్న వెంటనే రాజుగారికి వచ్చినటువంటి కళ, అతని భావము మరి దానియేలు చెప్పాడు. ఎందుకంటే దానియేలుకు దైవ జ్ఞానం ఉంది కాబట్టి, దేవునితో ఒక సంబంధం ఉంది కాబట్టి, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కాబట్టి, అతడు యథార్థపరుడు కాబట్టి, దేవునికి ప్రియుడు కాబట్టి దేవుడు అతనికి కళ భావము కూడా తెలియపరిచాడు. అప్పుడు ఆ రాజగు బెల్షస్సరు చాలా ఆనందించి ఒక పని చేశాడు. ఏమిటంటే, ఆ రాజ్యములో రాజు తర్వాత రాజు యొక్క స్థానాన్ని అతనికి ఇచ్చాడు. అప్పటి వరకు ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు, అధిపతులు అందరూ కూడా దానియేలు కిందే పని చేయవలసినటువంటి సమయం వచ్చింది. అంతటి ఉన్నతమైన స్థానాన్ని దానియేలుకు ఆ రాజుగారు ఇచ్చారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు మంచి మంచి స్థానాల్లో ఉన్నటువంటి ఆ దేశంలో మంత్రులు, అధికారులు, అధిపతులు చాలా అసూయతో నిండిపోయారు. వారి హృదయాల్లో అసూయతో నిండిపోయినటువంటి వారందరూ కూడుకొని మాట్లాడుకొని ఒక ఆలోచనకు వచ్చారు. ఏమిటంటే, ఇప్పుడు మన పని ఏమిటంటే దానియేలులో ఏదైనా తప్పు కనిపిస్తుందేమని చెప్పి వారు కనిపెట్టడం ప్రారంభించారట. తప్పులు వెతకడానికి సమయం కోసం కనిపెట్టేటువంటి మనుషులు ఆ రోజు ఆ బబులోను సామ్రాజ్యంలో మనకు కనిపిస్తున్నారు. ఎంత వెతికినా దానియేలులో ఒక్క నేరమైనను, తప్పైనను వారు కనుగోలేకపోయారని చెప్పి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాము. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క తప్పు కూడా దానియేలులో వారు కనుగోలేకపోతున్నారు. వారి ప్రయత్నం ఏంటంటే, తప్పు వెతకాలని, తప్పులు ఎంచాలని, ఎవరైనా తప్పిదానికి దొరుకుతారేమో అని చెప్పి సమయం కోసం కనిపెట్టుచుండిరి అని చెప్పి వారి గురించి రాయబడింది. ఈరోజు సమాజంలో ఎవరిని చూసినా వారి ప్రయత్నాలు ఏమిటంటే, ఎవరు ఏం తప్పు చేశారు, ఎవరిలో ఏ బలహీనత ఉంది, ఎప్పుడు దొరుకుతాడు వీడు చేసిన తప్పు ఎప్పుడు బయటపడుతుందని చెప్పి తప్పు చేసిన దానిని గురించి, ఆ తప్పు బయట పెట్టడానికి సమయం కోసం ఎదురు చూసేవారు ఎంతోమంది కోకొల్లలుగా మనకి కనిపిస్తున్నారు. ఎవరి కోసం? ఎందుకు? ఈ మాటలు వింటున్నటువంటి మనకు కూడా ఉన్నటువంటి ఆ ప్రధానమైన బలహీనత ఏమిటంటే,
ఇతర జీవితాల్లో తప్పు వెతకడానికి ప్రయత్నిస్తాము. మన తప్పులు సరిచేసుకోవడానికి బదులుగా ఇతర జీవితాల్లో తొంగు చూసి, ఇతర బ్రతుకుల గురించి, వారి బలహీనతల గురించి, వారి లోటుపాట్ల గురించి వారి వైపు ఏలెత్తి చూపిస్తూ వారిలో తప్పులు వెతకడానికి మనం కనిపెడుతుంటాము. ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఒక మాట అందామా, ఇదిగో నువ్వు అప్పుడు అలా అన్నావు కదా, కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పి తేల్చడానికి తప్పు కోసం మనము సమయాన్ని కనిపెడుతుంటాము, వెతుకులాడుతుంటాము. ఒకవేళ అలాంటి మనుషులమైతే గనక ఈ వాక్యం వింటున్నటువంటి మనము మన అలవాటును ఈ దినమందు మనం మార్చుకోవాలి. మన తప్పులు మనం వెతుక్కునే వారంగా ఉండాలి. మళ్ళా మనం విమర్శించుకునే ఎడల మనము తీర్పులోనికి రాకపోదుము. ఇతర జీవితాల్లో తప్పులు ఎంచడము, వారి జీవితాల్లో జరిగినటువంటి సంఘటనల గురించి పదే పదే మాట్లాడుకోవడం చాలా సులువే. కానీ నా ప్రియమైన దేని బిడ్డారా, మనము తప్పులు ఎన్నే వారంగా ఉండకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చువాడు దేవుడే. మనుషులకు తీర్పు తీర్చడానికి మనం దేవుళ్ళము కానే కాదు. మనం ఇతర జీవితాల్లో తప్పులు ఎంచడానికి మనకు అర్హత లేదు, యోగ్యత లేదు. ఆ రోజు వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ దానియేలులో ఒక్క నేరమైనను ఒక్క తప్పైనను వారు కనిపెట్టడానికి ప్రయత్నించిన ఒక్కటి కూడా వారు కనుగొలేకపోయారు. మరొక మాట కూడా నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె కూడా తగిన సమయం కోసం ఎదురు చూస్తుంది. దేనికోసం అంటే పగ తీర్చుకోవడానికట. ఆమె దేనికోసం సమయం కోసం కనిపెడుతుందంటే పగ తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తుంది, కనిపెడుతుంది. ఎవరి మీద అంటే బాప్తిసమిచ్చు యోహాను మీద. ఒకరోజు నా ప్రియమైన దేని బిడ్డలారా, ఆ యొక్క దేశానికి రాజైనటువంటి హేరోదు తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు యొక్క భార్య, ఆమె పేరు హేరోదియ, ఆమెను అతడు ఉంచుకున్నాడట. అది అక్రమ సంబంధము. ఆ దేశపు ప్రజలెవరూ మాట్లాడలేకపోవచ్చు, ఎవరు ఎదిరించలేకపోవచ్చు, ఆ విషయాన్ని అతనితో చెప్పలేకపోవచ్చు, ధైర్యం చేసి ఉండకపోవచ్చు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను ఎలాంటి వాడంటే అతడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు. ఆయన మౌమాటం లేనటువంటి వ్యక్తి. ఆయన ప్రసంగం ఏదైనా ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి నేర్పిన వాడు ఎవడు? మీరు అబ్రహాము సంతానమని సంబరపడిపోతున్నారేమో. ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు. మారు మనస్సు పొందండి, మారు మనస్సునకు తగిన ఫలాలు మీరు పొందండి. లేని ఎడల ఇదిగో గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది, జాగ్రత్త అని చెప్పి ఆ రోజు ఆయన పరిచయులతోనూ శాస్త్రులతోనూ గొప్ప గొప్ప ప్రధాన యాజకులతోనూ గట్టిగా ధైర్యంగా గద్దింపుతో మాట్లాడగలిగేటువంటి గొప్ప సేవకుడు. ఈ రోజుల్లో ఎవరైనా సేవకులు గట్టిగా మాట్లాడితే నొచ్చుకునేవారే చాలామంది. గొచ్చబడడానికి బదులు నొచ్చుకొని తిరిగి వారిని విమర్శించేటువంటి స్థితిలో చాలామంది కనిపిస్తున్నారు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రము మౌమట్టం లేనివాడు. అతనికి ఏ ఆశలు లేవు, అతని భవిష్యత్తు గురించి అతనికి చింత లేనే లేదు. అతడు ఏం చెప్పాలనుకుంటాడో అది చెప్పేస్తాడు, అంతే. ఆ రోజు హేరోదు చేసినటువంటి అక్రమమైన పనిని బట్టి దేశంలో ఎవ్వరూ మాట్లాడలేకపోయినా అతడు మాత్రము హేరోదు రాజు దగ్గర నిలబడి అంటున్నాడు, నువ్వు చేసిన పని చాలా తప్పు. ఎందుకంటే నీ సహోదరుడైనటువంటి భార్య హేరోదియను ఉంచుకున్నావు, అది అక్రమ సంబంధము అని చెప్పిన వెంటనే హేరోదు కూడా కోపం వచ్చింది, హేరోదు కూడా బాధపడ్డాడు. కానీ యూదులందరికీ కూడా ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను అంటే ఇష్టం కాబట్టి, అతన్ని ఒక ప్రవక్తగా ఎంచారు కాబట్టి, అతన్ని ఏమైనా చేస్తే ఏదైనా అవుతుందేమో అని చెప్పి అతడి గురించి కాస్త భయపడ్డాడు. కానీ ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ హేరోదియ అంటుంది, నువ్వు నిన్ను అవమానపరచడం కాదు, నీతో ఉంటున్నందుకు ఒక ఆడదాయినైనా స్త్రీనైనా నన్ను కూడా అతను అవమానపరిచాడు ఇంతమందిలో. అతను నువ్వు ఏదో ఒకటి చేసి తీరాలంటే ఆమె నిమిత్తము, ఆమె కోసము అతన్ని చెరసాల్లో వేయించాడు. చంపాలనుకున్నాడు కానీ వీలు పడలేదు. ఎందుకంటే
అతన్ని ప్రవక్తగా ప్రజలందరూ ఎంచి ఉన్నారు అని చెప్పి కాస్త భయపడి ఆమె కోసము అతన్ని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేయించాడు. ఎంత చెరసాల్లో వేయించినా ఆయన కోపమైతే తీరింది, కానీ ఆమె కోపం మాత్రం ఇంకా తీరలేదు. ఆమె పగ ఇంకా తీరలేదు, చల్లారలేదు. ఇప్పుడు ఏం చేస్తుందో తెలిసిన, ఆమె పగ తీర్చుకోవడం కోసం తగిన సమయం కోసం ఆమె కనిపెడతా ఉంది. చివరికి ఒకరోజు రానే వచ్చింది. హేరోదు గారు తన దేశంలో ఉన్నటువంటి అధికారులను, అధిపతులను అందరినీ కూడా తన దర్బారుకు పిలిపించుకుని గొప్ప విందు చేయిస్తున్నాడు. ఆ విందు సమయంలో ఒక అమ్మాయి చక్కగా నాట్యం చేసింది. ఆ నాట్యాన్ని చూసినటువంటి రాజుగారు మంత్రముగ్ధులైపోయి ఆమెను పిలిచి అడుగుతున్నారు, నువ్వు ఎవరివి అని అడిగితే, నేను హేరోదియా కుమార్తెను. నువ్వెవరినైతే ఉంచుకున్నావో నీ సహోదరుడు ఫిలిప్పు భార్యైనటువంటి హేరోదియా కుమార్తెను. అవునా, చాలా చక్కగా నాట్యం చేశావు, నీకేం కావాలో కోరుకో, వెంటనే నేను ఇచ్చేస్తానని చెప్పి హేరోదు రాజుగారు సెలవిచ్చారు. వెంటనే ఆమె ఏం చేసిందో తెలిసిన, నాకు ఒక్క నిమిషం సమయం ఇవ్వండి, మా అమ్మగారిని అడిగి వస్తానని చెప్పి అదే దర్బారులో సింహాసనం పక్కనే కూర్చున్న తన తల్లి దగ్గరికి వెళ్ళింది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అమ్మా, రాజుగారు నాకు అవకాశం ఇచ్చారు, నీకేం కావాలో కోరుకోమన్నారు, ఏం కోరమంటావంటే తల్లి చెబుతుంది, చెరసాల్లో ఉన్నటువంటి యోహాను తల కుట్టించి పల్లెములో పెట్టి తీసుకురమ్మని రాజుగారిని అడగమని చెబుతుంది. ఆమె పగ తీర్చుకోవడం కోసం సమయం కోసం ఎదురు చూసింది, కనిపెట్టింది. చివరికి రాజుగారి దగ్గరికి వచ్చి ఆ చిన్న పాప చెబుతుంది, బాప్తిసమిచ్చి యోహాను చెరసాల్లో ఉన్నాడు కదా, ఆయన తల తెగ నరికి పల్లెములో పెట్టి తీసుకురమ్మనగానే రాజుగారు కాస్త ఆలోచించాడు, చాలా వేదన పడ్డాడు. కానీ ఆమెకిచ్చిన మాటను బట్టి చెరసాలకు బంట్రోతులను పంపించి బాప్తిసమిచ్చి యోహాను తల తెగ నరికి పల్లెములో పెట్టి తీసుకుని వచ్చి ఆ తల్లికి లేదా ఆ కుమార్తెకు అప్పగిచ్చాడు. మరి ఆ తలను ఏమి చేసుకుందో తెలియదు, కానీ ఆ తల్లి కూతురు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పగ అయితే మాత్రం చల్లారింది. ఈ రోజుల్లో కేవలం హేరోదియే మాత్రమే కాదు, ఈ మాటలు వింటున్నటువంటి మనం కూడా అనేక సార్లు మన పగ తీర్చుకోవడానికే మనం చూస్తున్నాం. ఎవరైనా మనకు విరోధంగా ఉంటే, వారికి ఏదైనా నష్టం కలిగితే మంచి పని జరిగిందిలే అని చెప్పి సంతోషపడేటువంటి ఆ దుర్బుద్ధి ఇప్పటికీ మనలో ఉంది. ఎన్ని కబుర్లు చెబుతున్నా, ఎన్ని వాక్యాలు మనకు తెలిసినా, ఎన్ని ప్రార్థనలు మనం చేస్తున్నా, ఈ బుద్ధి మాత్రం మనలో పోవటం లేదు. ఎవరికైనా ఆ కష్టం కలిగితే తగిన శాస్తి జరిగిందిలే, వారికి మంచి పని అయిందిలే, అలా జరగవలసిందిలే, దేవుడు వారికి ఉగ్రత కురిపించాడని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాం. ఎంత విచారకరమైన విషయం అంటే, మనకి ఏదైనా ఎదురైతే గనక అది మనకి పరిశోధనని లేదా శోధన అని, శ్రమ వచ్చిందని అని మాట్లాడుతాము. కానీ అదే ఇతరులకు వస్తే గనక దేవుని ఉగ్రత, దేవుని కోపము, దేవుడు వారిని శిక్షించాడని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉంటుంటాం. ఇది చాలా తప్పు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. పగ తీర్చుకోవడము దేవుని పని అని చెప్పి దేవుడే అంటున్నాడు. ఇది నా పని, మీరెందుకు చేస్తున్నారని ప్రభువు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆమె బాప్తిస్మిచ్చి యోహాను మీద పగ తీర్చుకోవడానికి సమయం కోసం కనిపెట్టింది. ఈరోజు మనం దేనికోసం కనిపెడుతున్నాం? మనం కూడా అలా పగ తీర్చుకోవాలని టిట్ ఫర్ టాట్ అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించేటువంటి క్రైస్తవులు ఎంతోమంది లోకంలో కనిపిస్తున్నారు. అతడు నాకు అలా చేశాడు కాబట్టి నేను అతడికి అలా చేసి తీరాలి, అతడు నన్ను ఆ మాట అన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు నేను కూడా అతను నా మాట అని తీరుతానని చెప్పి గొప్ప పగతో రగిలిపోయేటువంటి క్రైస్తవులు ఈరోజు సమాజంలో ఉన్నారని చెప్పడానికి నేను సిగ్గుపడతా ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పగ తీర్చుకునే అలవాటు మనకు ఉండడానికి వీల్లేదు. మూడొక మాట కూడా నేను చదివి వినిపిస్తాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. లూకాసు వార్తలు 22వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. ఏమిటో తెలిసిన, అతడు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు, అతని పేరు ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ కల్లారా చూశాడు ఆయన. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచాడు ఆయన. యేసు ప్రభు మాటలు, బోధలు చక్కగా విన్నాడు ఆయన. కానీ ఒకానొక దినాన్న డబ్బు కోసం ఆశపడి, డబ్బు కోసం కక్కుర్తి పడి
చివరికి తన గురువు గారైనటువంటి, ఎవరినైతే వెంబడించాడో ఆ గురువు గారైనటువంటి యేసు ప్రభుని 30 వెండి నాణాలకు ప్రధాన యాజకులకు అమ్మివేసి అతన్ని అప్పగించడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడని చెప్పి బైబిల్లో వ్రాయబడింది. 22వ అధ్యాయము లూకాసు వార్త 6వ వచనం. అతడు ప్రధాన యాజకులతో బేరం కుదుర్చుకున్నాడు. 30 వెండి నాణాలు తీసుకొని వారి దగ్గర సంచులో వేసుకున్నాడు. వారితో అన్నాడు, ఏదో ఒక రోజు నేను మీకు యేసు ప్రభువును అప్పగించేస్తాను. నేను అనుకుంటాను, వారు ఒకవేళ అడుగుంటారేమో, నీ మీద మాకు నమ్మకం ఏమిటి? నువ్వు ఆయనతోనే తిరుగుతున్నావు కదా, 3.5 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము, నువ్వు ఆయన వెనకాలే ఉంటున్నావు, నువ్వు ట్రెజరర్ ఉద్యోగం చేస్తూ ఆయన వెనకాలే సంచి పెట్టుకొని తిరుగుతున్నావు, ఈరోజు నువ్వు ఆయన మాకు అప్పగిస్తావంటే మేము నమ్మాలా అంటే, లేదు లేదు, 100కు 100 ఆయన్ని మీకు అప్పగించేస్తాను. ముద్దు పెట్టుకొని అప్పగించేటువంటి బుద్ధి కలిగిన వాడు ఇస్కరియోతు యూదా. అతడట యేసు ప్రభువుని అప్పగించడానికి సమయం కోసం కనిపెట్టుచుండెను అని చెప్పి లూకాసు వార్తలో రాయబడింది. యేసును పొందడానికి, యేసును కలిగి ఉండడానికి, యేసు దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి కనిపెట్టవలసిన మనము, లేదా ఆ యొక్క ఇస్కరియోతు యూదా యేసును అమ్మివేయడానికి, యేసును అప్పగించడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాడట. ఎంత విచారకరం నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ భౌతికంగా యేసు ప్రభువును మనం అప్పగించలేకపోవచ్చు, అప్పగించకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం చూడగలిగితే యేసు ప్రభువును అమ్మివేసిన సందర్భాలు ఎన్నో కనిపిస్తున్నాయి. నడి బజార్లో యేసును అప్పగించినటువంటి క్షణాలు ఎన్నో మన జీవితంలో కనిపిస్తున్నాయి. యేసు ప్రభువును విశ్వసించిన మనము, రక్షణ పొందుకున్న మనము సరిగ్గా దేవుని సన్నిధిలో జీవించుకుంటా, ఆత్మీయంగా బ్రతక్కుంటా, బలహీనతలు లోటుపాటులతో జీవితాన్ని గడుపుతూ అనేకమైన దురలవాట్లు కలిగినటువంటి మనము యేసు ప్రభువుని తెలియకుండానే నడి బజార్లో అమ్మి వేస్తున్నాము. ప్రభువును మనము అనేకుల చేతికి అప్పగించేస్తున్నాము. యేసు ప్రభువుని వెల ఇచ్చి మనం కొనుక్కోవాలి. వీరైతే మన ప్రాణమును యేసు ప్రభు కోసం పెట్టవలసిన మనము యేసు ప్రభువుని అమ్మి వేస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వలన యేసు ప్రభు అమ్మబడుతున్నాడు, అప్పగించబడుతున్నాడు. ఎంత విచారకరమైనటువంటి విషయం. ఈరోజు మన ముందు ఒక ప్రశ్న పెట్టబడింది. యేసును అమ్మేవాడిగా ఉన్నావా, లేదా యేసును పొందుకునేవాడిగా ఉన్నావా? యేసును సంపాదించుకునేవాడిగా ఉన్నావా, యేసును అప్పగించేవాడిగా ఉన్నావా? ఇస్కరియోతు యూదా జీవితం చూడగలిగితే ఊరు చివరికి పోయి ఊరి పెట్టుకొని చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు అతనికి ఆ గతి పట్టింది అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును అతడు అమ్మి వేస్తున్నాడు. ఏ యేసైతే అతన్ని పిలుచుకున్నాడో, ఏ యేసైతే అతన్ని రక్షించుకున్నాడో, ఏ యేసైతే అతనికి మాటలు చెప్పి అతన్ని బలపరిచాడో, అదే యేసును చివరికి అతడు అమ్మి వేసి ఉన్నాడు. నా ప్రియమైన డబ్బు కోసం కకృతి పడ్డాడు. ఈరోజు దేనికోసం ఆశపడి యేసును అమ్మేస్తున్నామేమో, దేనికోసమైనా కకృతి పడి యేసును అప్పగిస్తున్నామేమో, ఒక్కసారి మనకు మనమే పరీక్ష చేసుకుందాం. మరొక మాట కూడా మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, పేతురు యోహాను దేవాలయానికి వెళ్తా ఉన్నారు. ఆ దేవాలయం దగ్గర ఎప్పటి నుంచో అడుక్కునేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పుట్టుక నుండి కుంటివాడు. అతడట పేతురు యోహాను ఆ మార్గము గుండా దారిలో వెళ్ళిపోతా ఉంటే, వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని చెప్పి కనిపెట్టుచుండెను అని చెప్పి రాయబడింది. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయము 5వ వచనంలో పేతురు యోహాను యొక్క చేతులు చూస్తున్నాడు. వారి యొక్క జేబుల వైపు, వారి పాకెట్ల వైపు, వారి బ్యాగుల్లో ఏముందామని చెక్ చేస్తున్నాడు. ఎందుకంటే వారి దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని కనిపెడతా ఉన్నాడంట. వారు ఏదైనా ఇస్తారేమో తీసుకుందామని కనిపెడుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏం పొందుకుందామా, ఎవరేమిస్తారా, ఎవరి దగ్గర ఏం తీసుకుందామా, ఎలా సంపాదించుకుందామా అని కనిపెడుతున్నారు. ప్రభు కోసం జీవించవలసిన మనము, ప్రభువుకి మన జీవితాల్ని అప్పగించుకోవలసినటువంటి మనము
దేనికోసం కనిపెడుతున్నామంటే ఎవరేమిస్తారా, ఎక్కడి నుంచి ఏమొస్తుందా, ఏది ఎలా సంపాదించాలి, ఎలా కూడగట్టుకోవాలి, వీటి కోసమే మన ఆలోచన. ఈ సంవత్సరంలో ఇల్లు కట్టేయాలంటారు కొంతమంది, మంచి కారు కొనుక్కోవాలండి ఎలాగైనా, ఈ సంవత్సరంలో నేను అది సంపాదించుకోవాలి, ఇది చేసుకోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కూడా పెట్టుకోవాలి. వీటి కోసమే కనిపెడుతున్నారు, వీటి కోసమే కనిపెడతా ఉన్నారు. అందుకే మన జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోలేకపోతున్నాము. ఆ రోజు ఆ కుంటివాడట పేతురు వైపు, యోహాను వైపు వారు ఏమిస్తారా అని చెప్పి కనిపెడుతున్నాడు. పేతురు, యోహాను అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిన యేసు నామమునే నీకు ఇస్తున్నాము, లేచి నిలవబడమని చెప్పి ఆ వ్యక్తితో మాట్లాడాడు. నిజమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర వెండి బంగారాలు చాలా ఉన్నాయి. భూమి నాది, దాని సంపూర్ణత నాది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నాయందే గుప్తమై ఉన్నవి. వెండి నాది, బంగారము నాది అంటున్నాడు ప్రభు. ఆయన ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనికోసం కనిపెడుతున్నాము, దేనికోసం ఎదురు చూస్తున్నాము, దేనికోసం వేచి ఉంటున్నాము. ఆ రోజు ఆ కుంటివాడు వారి దగ్గర ఏమైనా వస్తుందా, ఏమైనా ఇస్తారా అని కనిపెడుతున్నారు. ప్రభువుని నమ్ముకున్నటువంటి మనము ఈరోజు క్రైస్తవ సమాజాలు, సంస్థలు ఎత్తుక్కుంటే గనక వారిలో కనిపించే లోటేటో తెలిసిన, ఎప్పుడు ఏమిస్తాడా దేవుడు, ఎప్పుడు ఎలా సంపాదించుకుందాం, ఏది ఎలా కొడగట్టుకుందామని చెప్పి కనిపెట్టేటువంటి ఆ దురలవాట్లోనే ఇంకొన మిగిలిపోయి ఉంది ఈనాటి క్రైస్తత్వము. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు కనిపెట్టింది ఏంటో తెలిసిన, అబ్రహాం గురించి రాయబడుతుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో. అక్కడ విశ్వాసుల జాబితా 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల యొక్క పట్టిక మనకు కనిపిస్తుంది. అందులో ఆ 11వ అధ్యాయం 10వ వచనంలో అబ్రహాం గురించి ఏం రాయబడిందో తెలిసిన, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతూ ఉన్నాడు, వేచి ఉన్నాడు. భూ సంబంధమైన వాటి మీద, శరీర సంబంధమైన వాటి మీద, భౌతికమైన వాటి మీద అతడు మనస్సు పెట్టుకోలేదు, ఎదురు చూడటం లేదు, వాటి కోసం వేచి ఉండటం లేదు. అతడట దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, దానికోసం ఎదురు చూస్తున్నాడట, దానికోసం ఎదురు చూస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎప్పుడైనా ఆ యొక్క పట్టణం గురించి ఆలోచన మనం కలిగి ఉన్నామా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఈరోజు మనం కడుతున్నటువంటి ఈ గృహాలు, మనం కొనుక్కున్నటువంటి ఈ భవంతులు, దేవుడు దానికి శిల్పి కాదు, నిర్మాణకుడు కాదు. మనము లేదా మంచి మంచి ఆర్కిటెక్ట్లో, లేదంటే పెద్ద పెద్ద ఇంజనీర్లో వాటిని డిజైన్ చేశారు. ఆ బిల్డింగ్ ప్లాన్స్ వేసినటువంటి వ్యక్తులు ఎవరెవరో ఉన్నారు. కానీ దేవుడు శిల్పిగా, నిర్మాణకుడుగా ఉన్నటువంటి కొన్ని గృహాలు, ఒక పట్టణం మన కొరకు ఉంది. దానికోసం కనిపెట్టవలసిన బాధ్యత, దానికోసం ఎదురు చూడవలసినటువంటి ఆశ మనలో ఉండి తీరాలని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేనికోసం కనిపెడుతున్నావు? చూద్దాం. మరో వ్యక్తి కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. అతడెవరో కాదు, అరమతియ యోసేపు. లూకాసు వార్తలో 23వ అధ్యాయము 51వ వచనంలో అతని గురించి రాయబడుతుంది. అతని అడ్రస్, అతని గురించి ఏం చెప్తుందో తెలుసా బైబిల్? అతడు సజ్జనుడు, నీతిమంతుడు. మరొక అద్భుతమైన మాట ఏంటంటే, అతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఈ మాట బైబిల్లో అతని గురించి వ్రాయబడినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అతడు సజ్జనుడు అంటే చాలా మంచివాడు, రెండవది నీతిమంతుడు, మూడవది దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. పరలోక ప్రార్థన యేసు ప్రభు తన శిష్యులకు నేర్పిస్తూ అంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఒక క్రైస్తవుడు, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, ఆయన అనుసరిస్తున్నటువంటి దేవుని శిష్యులు ఎలా ఉండాలి అంటే, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తూ, దేవుని రాజ్యము రావాలని ప్రార్థన చేస్తూ ఉండవలసినటువంటి అవసరత ఉందని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. అతడు దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నాడట.
సజ్జనుడు నీతిమంతుడు. ఈ లోకంలో చాలామంది మంచివారు నీతిమంతులు ఉన్నారు, కాదనటం లేదు. ఏ తప్పు ఏ పాపము చేయకుండా ఉన్నవారు ఉన్నారు. కానీ నేను మాట అడుగుతున్నాను, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టి అలవాటు ఉన్నవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. మనం మాట్లాడుకుంటామే, ఏమండి యేసు ప్రభువుని నమ్మకపోయినా చాలా మంచివారు ఈ లోకంలో ఉన్నారు కదా, చాలా యథార్థవంతులు నీతిపరులు ఉన్నారు కదా, మంచిదే. కానీ దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవారు ఉన్నారా? ఆ అరమతి యోసేపు సజ్జనుడు, నీతిమంతుడు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. ఈరోజు మనం దేనికోసం కనిపెడుతున్నాము? ఎవరి కోసం కనిపెడుతున్నాము? ఎలా కనిపెడుతున్నాము? ఆ రోజు హబక్కూకు అలాగూ కనిపెట్టాడు కాబట్టి దేవుడు అతనితో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు కనిపెడుతూ ఉండు. నువ్వు జరగదనుకుంటున్నావే, ఆలస్యం అయిపోయింది అనుకుంటున్నావే, నేను ఖచ్చితంగా 100% నిశ్చయముగా నీ జీవితంలో నేను జరిగిస్తానని చెప్పి ప్రభు స్పష్టంగా హబక్కూకు భక్తునితో మాట్లాడుతున్నాడు. ఆయనతోనే కాదు, ఈ మాటలు వింటున్నటువంటి మనతో కూడా ప్రభు సెలవిస్తున్నాడు, నేను మీ జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తాను. ఆలస్యం అయిపోయింది అనుకుంటున్నావా? అయినను చేస్తాను. కానీ నువ్వు కనిపెట్టాలి, ఎదురు చూడాలి, వేచి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది, కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే చాలా అద్భుతమైనటువంటి మాట. ఆయన కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గునందరు. ఈ లోకంలో దేనికోసం కనిపెట్టినా, ఎదురు చూసినా ఒకవేళ అది ఫెయిల్ అవ్వచ్చు, విఫలం అవ్వచ్చేమో, వాటి విషయంలో మనం సిగ్గుపడచ్చేమో. కానీ బైబిల్ అంటుంది, కీర్తనల గ్రంథకర్త అయినటువంటి దావీదు అంటున్నాడు 25వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన కొరకు కనిపెట్టేవారు మరి అన్నటికీ సిగ్గుపడరు అని చెబుతుంది. మరొక మాట కూడా బైబిల్లో రాయబడుతుంది, ఏంటో తెలిసిన కీర్తన గ్రంథంలో 33వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటుంది అని చెబుతున్నాడు భక్తుడైన దావీదు. దేవుని దృష్టి ఎలాంటి వారి మీద ఉంటుందంటే ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటుంది. ఈరోజు దేవుని కృప కొరకు కనిపెట్టే అలవాటు మనకుందా? నిజంగా దేవుని కొరకు, దేవుని కృప కొరకు మనం కనిపెడితే మనము ఎన్నటికి సిగ్గుపడము, సిగ్గునందము. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేనికోసం వెయిట్ చేసినా, ఎవరి కోసం ఎదురు చూసినా, మరి దేనికోసం కనిపెట్టినా మనం సిగ్గుపడొచ్చేమో, కానీ మన దేవుని కొరకు, మన దేవుని కృప కొరకు మనం కనిపెడితే గనక మరన్నటికీ మనం సిగ్గుపడమని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యెషయా ప్రవక్త గారు తన గ్రంథములో 64వ అధ్యాయము 4వ వచనంలో మంచి మాట చెబుతున్నాడు. ఏమిటో తెలిసిన, ఆయన కొరకు కనిపెట్టు వారి యందు ఆయన కార్యము సఫలము చేయు దేవుడై ఉన్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన తన కార్యము సఫలము చేయు దేవుడై ఉన్నాడు. నిజంగా నువ్వు దేవుని కోసం కనిపెడితే గనక 100% నీ జీవితంలో కార్యము చేసేటువంటి దేవుడు, సఫలము చేసేటువంటి దేవుడని చెప్పి భక్తుడైన యెషయా గారు చాలా చక్కగా, స్పష్టంగా, క్షుణ్ణంగా, తేటగా మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా కనిపెట్టే అలవాటు మనకుందా? ఎదురు చూసే అలవాటు మనకుందా? వేచి ఉండే అలవాటు మనకుందా? ఇంతకీ కనిపెడుతున్నప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, కానీ కనిపెట్టేటువంటి మనకు ఉండవలసిన ఒక లక్షణం ఉంది. అది నేను చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి. భక్తుడైనటువంటి దావీదు 40వ కీర్తన రాస్తూ మొదటి వచనంలో ఏం చెప్తాడో తెలిసిన, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. కనిపెట్టవలసినటువంటి వ్యక్తులు వారు కలిగి ఉండవలసింది ఏంటో తెలిసిన, సహనము. అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. కనిపెట్టేటప్పుడు మనకు ఉండవలసినటువంటి ప్రధానమైన గుణం ఏమిటంటే సహనం ఉండాలి. సహనం లేకపోతే మనం కనిపెట్టలేము. చాలామందికి చాలా తొందర, చాలా వేగంగా జరిగిపోవాలని, వెనువెంటలే అయిపోవాలని చెప్పి అనుకుంటారు, మాట్లాడుతుంటారు. కానీ భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను అంటాడు. ఇర్మియా ప్రవక్త గారు విలాప వాక్యములు రాస్తూ 3వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టి ఉండుట
ఎంతో మంచిది అని చెబుతాడు. కనిపెట్టుకొని ఉండాలి, మంచిదే. కానీ నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండుట మరీ మంచిది అని చెప్పి భక్తుడైనటువంటి ఇర్మియా గారు రాస్తా ఉన్నారు. అందుకే కనిపెట్టేవారు ఆశ కలిగి ఓపికతో సహనముతో దేవుని సన్నిధిని కనిపెట్టే అలవాటు నేర్చుకోవాలి. కీర్తనలో 130వ అధ్యాయము 5వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటున్నాడో తెలుసునా? కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుచున్నది. కావలివాడు ఉదయం కొరకు ఎలాగైతే కనిపెడతా ఉంటాడో నా ప్రాణము కూడా దేవుని కొరకు ఆ విధంగానే కనిపెడతా ఉంది. మీకు తెలుసు, కావలివాడు అంటే ఒక వాచ్మ్యాన్ లేదా ఒక సెక్యూరిటీ గార్డు. ఒక బ్యాంక్ దగ్గర కానీ, లేదా ఆఫీసులు కానీ, లేదా కార్పొరేట్ ఆఫీసులు కానీ, వాటి దగ్గర నైట్ వాచ్మెన్స్, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఏటీఎం దగ్గర కానీ, వారు నైట్ డ్యూటీకి వచ్చేటప్పుడు వారంతా అర్ధరాత్రి అయినా, 1 గంట అయినా, 2 అయినా, వారి ఆలోచన అంతా వారికి దేనికోసం కనిపెడతా ఉంటారు తెలిసిన? ఎవరైనా వచ్చి ఏదైనా బిర్యానీ ఇస్తారనో, ఏదైనా ఎవరైనా వచ్చి పలకరిస్తారనో చూడరు. వాళ్ళు కనిపెట్టేదంతా ఏమిటంటే ఎప్పుడు సూర్యుడు వస్తాడు, ఎప్పుడు ఉదయం వస్తుంది, ఎప్పుడు తెల్లవారుతుంది. వారు కనిపెట్టేదంతా కూడా ఉదయం ఎప్పుడు వస్తుంది, ఉదయం ఎప్పుడు వస్తుంది, తెల్లవారగానే నా డ్యూటీ అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, కాలకృత్యాలు తీసుకొని నేను వెంటనే ఏదైనా తిని చక్కగా నేను నిద్రించాలని చెప్పి కావలివాడు ఉదయం కొరకు ఎలాగైతే ఆశ కలిగి ఓపిక కలిగి ఎదురు చూసి కనిపెట్టి వేచి ఉంటాడో అంతకంటే ఎక్కువగా నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుచున్నదని చెప్పి భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము అలా మన ప్రాణములు దేవుని కోసం అలాగూ కనిపెడుతున్నాయా? అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడే. మోషే భక్తుడైతే కలుగుబో బహుమానమందు దృష్టించి దానికోసం కనిపెడుతున్నాడే. అరమత యోసేపు సజ్జనుడిగా నీతిమంతుడిగా ఉండి దేవుని రాజ్యం కోసం కనిపెడుతున్నాడే. దావీదు భక్తుడు కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా దావీదు యొక్క ప్రాణము దేవుని కొరకు తహతహలాడుతూ ఆశ కలిగి ఓపికతో సహనముతో కనిపెడుతూ ఉంది. ఈరోజు మనం దేనికోసం కనిపెడుతున్నాము, దేనికోసం ఎదురు చూస్తున్నాము, దేనికోసం ఆశ కలిగి ఉన్నాము, దేనికోసం వేచి ఉన్నాము జ్ఞాపకం చేసుకోవాలన్న ప్రియమైన దేవుని బిడ్డలారా. కనిపెట్టేవారు కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, ఒకటి ఓపిక, రెండవది సహనము. మనం కనిపెట్టేటప్పుడు వేచి ఉండేటప్పుడు మన ఓపిక నశించిపోతుంది, సహనాన్ని మనం కోల్పోతాం. ఇక చాలే, ఇక అవ్వదులని చెప్పి ఒక డెసిషన్కి వచ్చేస్తాము. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిర్ణయాన్ని మార్చుకోకూడదు. మనం తీర్మానం విషయంలో స్థిరం కలిగి ఉండాలి. దేవుడు చేస్తాడు అని చెప్పి మాట్లాడుతూ ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హబక్కూకు అంటున్నాడు, ఏ వ్యక్తి అయితే, ఏ భక్తుడైతే, ఏ ప్రవక్త అయితే మొదటి అధ్యాయంలో అంత నిరాశతో, అంత నిస్పృహతో, అంత అధైర్యముతో, అంత అవిశ్వాసముతో, అంత భయముతో, అంత భవిష్యత్తు గురించిన ఆందోళనతో మాట్లాడాడో ఆ వ్యక్తి చివరికి వచ్చేటప్పుడు అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషిస్తాను. ఆ భక్తునితో ఎవరిని అడిగుంటారేమో, అంజుర చెట్టు పూయకపోతే నీకు ఆనందమా? ద్రాక్ష చెట్లు ఫలించకపోతే నీకేం లాభమయ్యా? ఒలివ చెట్లు కాపు కాయకపోతే నీకు నష్టమే కదా? గొర్రెల దొడ్డులో లేకపోతే, శాలలో పశువులు కనిపించకపోతే నీకేం మిగిలినట్టు? ఇంకా చేనులోని పైరు పండకపోతే నువ్వేం తింటావు? నీవు నీ కుటుంబం ఎలా జీవిస్తుంది అని అడిగితే ఆ భక్తుడు అంటాడు, లేదు లేదు, ఏమున్నా లేకపోయినా నేను మాత్రం నా దేవుని సన్నిధిలో ఆనందిస్తాను. ఎందుకంటే అతడు నేర్చుకున్నది ఏంటో తెలిసిన, కనిపెట్టడం నేర్చుకున్నాడు. అందుకే దేవుడు అతనితో మాట్లాడాడు, వాగ్దానం ఇచ్చాడు, దేవుడికి అతడు సెలవిచ్చాడు, నేను నీ జీవితంలో చేస్తానని చెప్పి. ఈరోజు అంతటి తీర్మానము భక్తిలో, ఆత్మీయ జీవితంలో ఆ స్థాయికి మనం రాగలిగామా? కొన్ని సందర్భాల్లో దేవుడు చేస్తాడండి, మరి చేయకపోతే ఎలాగండి, చేస్తాడండి అన్నట్టుగానే అంతటితోనే మన ఆత్మీయ జీవితము, మన మాటలు ఆగిపోతాయి.
కానీ బైబిల్లో అలాంటి మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. మరొక వ్యక్తులు కూడా మనకు కనిపిస్తారు. 3 వ్యక్తులు. ఎవరో తెలిసిన? షద్రకు, మెషకు, అబేద్నెగో. వారి కుడివైపునేమో రాజుగారు ఉన్నారు, ఎడం వైపునేమో మండుచున్న వేడిమి గల అగ్నిగుండం మనకు కనిపిస్తుంది. వారి కోసమట అది మరింత రెండింతలు వాటిని చేశారు. ఆ అగ్నిగుండాన్ని, దగదగా మండుతున్నటువంటి అగ్నిగుండం వారికి కనిపిస్తుంది. ఒక పక్క రాజుగారు, అతనితో ఉన్నవారు అంటున్నారు, మీ ఎదుట కనిపిస్తున్న ప్రతిమకు మొక్కరా మీరు? మొక్కకపోతే, పూజించకపోతే, ఆరాధించకపోతే ఆ ప్రతిమకు మీ ముగ్గురు కూడా ఆ అగ్నిగుండంలో పడవేయబడతారని చెబుతున్నారు వాళ్ళు. కానీ ఆ ముగ్గురు చెబుతున్న మాట ఏంటో తెలిసిన? ఓ నెబుకద్నెజరు అని పిలుస్తున్నారు రాజుగారిని. రాజా అని చెప్పి పిలవడానికే చాలా మందికి భయము. అది కూడా ఏకవచనంతో రాజుగారిని సంబోధిస్తూ పిలుస్తున్నారు. ఓ నెబుకద్నెజరు, ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేనేలేదు. ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఆ విషయం మాకు తెలుసు. ఒకవేళ రక్షించకపోయినా మేం మాత్రం ఇలాగే చచ్చిపోతాం, కానీ నీవు నిలబెట్టించిన ఆ ప్రతిమకు, విగ్రహముకు మాత్రం మేము మొక్కము అన్న విశ్వాసంతో వారు మాట్లాడారు. వారు అలాంటి విశ్వాసాన్ని వారు కనుపరచగలిగారు కాబట్టి, అంత బలమైన, అంత ధైర్యంతో కూడినటువంటి మాటలు వారు పలకగలిగారు కాబట్టి, ఆ రోజు అగ్నిగుండంలో వారు త్రోయబడిన 4వ వాడిగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో కూడా ఉండి, వారు తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలిపోకుండా, వారు బట్టలు కాలిపోకుండా, అగ్ని వాసన కూడా వారికి అంటకుండా సజీవంగా వారిని బయటకు రప్పించగలిగాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో నీకు ఎదురవుతున్న సమస్యల నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, అది అగ్నిగుండమైన, మండుచున్న వేడిమి గల అగ్నిగుండమైన, నువ్వు అందులో నుంచి నువ్వు బయటికి పడాలంటే నీకు కావలసింది బలమైన విశ్వాసం. ఆ రోజు షద్రకు, మెషకు, అబేద్నెగో చూపించినటువంటి ఆ విశ్వాసము, ఆ ధైర్యము, హబక్కూకు గారు మాట్లాడినటువంటి ఆ విశ్వాసపు మాటలు మనం పలకగలగాలి. కానీ చాలా సందర్భాల్లో ఏదైనా విషయం కోసం ఎదురు చూసేటప్పుడు మనకు చాలా నిరాశ కలుగుతుంది, నిస్పృహ ఏర్పడుతుంది. ఇన్ని సంవత్సరాల ఇక జరగదేమో. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి పిల్లలు లేనటువంటి తల్లులు లేదా పిల్లలు లేనటువంటి సహోదరులు ఎంతోమంది ఉండవచ్చు. ఒకవేళ 10 సంవత్సరాలు అయిందా, 15 సంవత్సరాలు అయిందా? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కనిపెట్టుచూ ఉండు. ఆలస్యమని నువ్వు ఎంచుతున్నావే, అయినప్పటికీ నేను జరిగిస్తాను. మరొక మాట అంటాడు, తప్పక జరిగిస్తాను అంటున్నాడు. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల, చాలా సంవత్సరాల నుంచి అదే ఇబ్బందులతో పోరాడుతున్నావా? ఇక నా జీవితం ఇంతే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు కనిపెట్టు, ఎదురు చూడు, నేను నీ సమస్యల నుంచి బయటకు రప్పించగలను. ఒకవేళ కుటుంబ సమస్యలు, చెప్పుకోలేని అనారోగ్య సమస్యలతో నువ్వు బాధపడుతున్నావేమో. చాలా రోజుల నుంచి ఒకే రోగము నిన్ను పట్టి పీడిస్తుందేమో. డాక్టర్లు కూడా మా వల్ల కాదు, ఇక ఇంతే, ఈ వ్యాధి యొక్క తీవ్రత ఇంతే, ఇలాగే ఉంటుందని చెప్పి తేల్చి చెప్పారేమో. అయినప్పటికీ కనిపెట్టే అలవాటు నీకుంటే, ఎదురు చూసే అలవాటు మనం కలిగి ఉంటే, వాటి నుంచి 100కు 100 రూపాయలు బయటపడగలమని చెప్పి దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఏ వ్యక్తి అయితే నిరాశగా మాట్లాడాడో, ఏ వ్యక్తి అయితే నిస్పృహలో, ఏ వ్యక్తి అయితే అధైర్యముతో, భవిష్యత్తు గురించి భయముతో మాట్లాడాడో, ఏ వ్యక్తి అయితే దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వటం లేదు, నాకు జవాబు రావటం లేదని చెప్పి పలికాడో, అదే వ్యక్తి ఎప్పుడైతే మోకరించి కనిపెట్టడం ప్రారంభించాడో, ఆ వ్యక్తి అంటున్నాడు, నేను ఆనందిస్తున్నాను, నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఈరోజు అదే ఆనందం నువ్వు కావాలని కోరుకుంటున్నావా? అదే సంతోషాన్ని సంపాదించాలని ఆశపడుతున్నావా? అయితే దేవుని సన్నిధిలో కనిపెట్టడము, ఎదురు చూడడము, ఆశ కలిగి ఓపికతో, సహనముతో కనిపెట్టడము మనం నేర్చుకుందాము. దేవుడు మన వినికిల్లో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.